రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ సీనియర్ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బాలాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేవలం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 200 కోట్లు, మిషన్ భగీరథ పైప్ లైన్కు 200 కోట్లు, రోడ్లకు 138 కోట్లు, చెరువుల సుందరీకరణకు 50 కోట్లు తెచ్చిన ఘనత మంత్రిదని తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆయన ఇంటి వద్ద ధర్నా చేపడతామని అన్నారు. ఈరోజు నిన్న గౌరవ శంకర్ రెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ అని చెప్పుకునే బీజేపీ నాయకుడు శంకర్ రెడ్డి గారు నిన్న సబితా ఇంద్రారెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా శంకర్ రెడ్డి గారు, నువ్వు ఒక వార్డ్ మెంబర్కు ఎక్కువ, ఒక కార్పొరేటర్కు తక్కువ. నీ స్థాయి అది. నీ స్థాయికి మించినటువంటి మాట్లాడినటువంటి మాటలను మేము బాలాపూర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు శంకర్ రెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకసారి నువ్వేంది, నీ స్థాయి ఏంది ఒకసారి గమనించుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్పుకునే నువ్వు ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శించే హక్కుందాను? రాష్ట్ర స్థాయి నాయకుడివా? ఆ లక్షణాలు నీ పైన ఉన్నాయా? ఏ రోజైనా సబితా ఇంద్రారెడ్డి గారు ఏకవచనంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ, ఇలా రాష్ట్ర నాయకుడు మీ రాష్ట్ర అధ్యక్షుని కానీ, నిన్ను కానీ, ఈరోజు కింది స్థాయి నాయకులను కానీ గౌరవంగా మాట్లాడే సబితా ఇంద్రారెడ్డి గారిని ఈరోజు ఏకవచనంతో మీరు మాట్లాడడము చాలా తప్పు చేసినావు శంకర్ రెడ్డి. ఒక మహిళ గౌరవిస్తాం, మా మహిళా సోదరులు, బీజేపీలో ఉన్న మా మహిళా సోదరులని చెప్పుకునే నువ్వు సబితా ఇంద్రారెడ్డి గారి ఒక మహిళా మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా మంత్రిగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొంది ఈరోజు ఒక మంత్రిగా పనిచేస్తూ ఉంది. ఆమె స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? ఈరోజు సిగ్గు లేదని మాట్లాడతావు, ఈరోజు ఖబర్దార్ అంటావు, ఈరోజు పబ్బం గడుపుకుంటుర్రు అంటావు. ఎవడా పబ్బం గడుపుకునేది? పైన ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు పబ్బం గడుపుకుంటావు. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు నా చుట్టమని చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తివి నువ్వు. ఎన్నో ఫైరవులు చేసుకున్న వ్యక్తివి నువ్వు. ఆ కుటుంబం పేరు వాడుకొని ఎన్నో పనులు చేసింది నువ్వు. ఈరోజు నీ నోటి గుండా సిగ్గు శరం పెంచుతావా? ఇలా సబితా ఇంద్రారెడ్డి సిగ్గు శరం లేదని చెప్తావా? ఖబర్దార్ శంకర్ రెడ్డి, చెప్తా ఉన్నాం. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత